హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్నో మంచి చిత్రాలు తీసిన ఆయన సోషల్ మీడియాలోనూ తరచూ వైరల్ అవుతుంటారు. తనకు ఏది అనిపించినా నిర్మోహమాటంగా చెప్పేసే నాగవంశి తరచూ ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు. ముఖ్యంగా ప్రమోషన్ లో ఆయన చెప్పే విషయాలు, ఇచ్చే హైప్ సినిమాలపై విపరీతమైన అంచనాలను పెంచేస్తుంటాయి. తీరా రిలీజ్ డేట్ కొడితే ఆయనపై నెటిజన్లు ట్రోలింగ్ కి పాల్పడుతుంటారు. ఇప్పుడు వార్ 2 విషయంలోనూ అదే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశి మాట్లాడుతూ వార్ 2 ని హిట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ అభిమానులదే. ఫస్ట్ డే హిందీ కంటే తెలుగులో ₹1 ఎక్కువ వచ్చేలా చేయాలని పిలుపునిచ్చాడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని నాగవంశి సుమారు 80 crores పైగా వెచ్చించి కొనుగోలు చేశారట. అయితే తొలి రోజు డిజాస్టర్ టాక్ రావడంతో అప్పటి నుంచి నాగవంశి పెద్దగా బయట కనిపించడం లేదు. అసలే కింగ్డమ్ ఫ్లాప్ తో నిరాశపడిన ఆయన వార్ 2 మరింత దెబ్బతీసిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. జెర్సీ, సర్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలలో విమర్శకులు ప్రశంసలతో పాటు కమర్షియల్ గా సక్సెస్ ని ఇచ్చారు. ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణతో దాకు మహారాజ్ తీసి హిట్ కొట్టారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా నార్త్ లో ఒక్క ఆదివారం 80 crores వసూలు చేసిందంటే తనకు తెలిసి బాలీవుడ్ నిద్రపోయి ఉండదు అని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన కమెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చిన వార్ 2 కి తెలుగులో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. వార్ 2 కి కలెక్షన్లు రావడం లేదు కదా, నీకు నిద్ర పడుతుందా అన్న అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే వార్ 2 ఫలితంతో నాగవంశి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మామూలుగా తన సినిమాల విషయంలో ఫ్లాప్ అని ఎవరైనా అంటే వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేస్తారు. అయితే వార్ 2 విషయంలో కలెక్షన్లపై అందరికీ క్లియర్ రిజల్ట్ కనిపిస్తుండడంతో డిఫెండ్ చేసిన ప్రయోజనం లేదని ఆయన సైలెంట్ గా అయిపోయారని తెలుస్తుంది. ఆయన తాజాగా నిర్మించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ ఉన్న ఆయన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. డిప్రెషన్ లో ఉన్న నాగవంశి ప్రస్తుతం దుబాయ్ కి వెళ్లిపోయారని కొందరు అంటున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.